నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కనిపిస్తున్నారు. నేను ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా మిస్ అవుతున్నా. తను పోయాక నువ్వు ఇక్కడికి వస్తావని టోనీకి తెలిగిపోయి ఉంటే తన పని ఎన్నటికీ చేసి ఉండేవాడు కాదని నేను అనుకుంటున్నాను. అయితే నువ్వు నెక్స్ట్ ఐరన్ మ్యాన్ వా? వెళ్ళాం, నాకు టైం లేదు. మీ పనులు చేసి నేను బిజీ అయిపోయా. నేను జస్ట్ జోక్ చేశా. మీరు ఇలాగ మంచి పనులు చేస్తుండండి. నేను హాలిడేస్ నుంచి వచ్చేయడానికి వెళ్తున్నా. జాగ్రత్త, నిక్ ఫ్యూరీ నీకు కాల్ చేస్తున్నాడు. అసలు నాకు నిక్ ఫ్యూరీతో మాట్లాడడం లేదు. ఎందుకు? నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడాల్సి ఉంటుంది. అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిక్ ఫ్యూరీ కాల్ ని వాయిస్ మెయిల్ కి పంపావా? నేను వెళ్ళలే. నిక్ ఫ్యూరీని కట్ చేయలేము. వాట్సాప్ మేము ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను సేన్ మార్కోపల్ దగ్గర ఉన్నాను. ఎంజే నన్ను లైక్ చేస్తుంది అనుకుంటా. అది మంచిదే. నాకు పాత విషయం గుర్తొస్తుంది. నిన్ను కాంటాక్ట్ చేయడం చాలా కష్టం స్పైడర్ మ్యాన్. ఇతను మిస్టర్ బెక్. మా లోకంలోని ఇలాంటి వాళ్ళని మేము వాడుకునేవాళ్ళం. మీ లోకమా? బెక్ ఎర్త్ నుంచి వచ్చాడు. అది మరో ఎర్త్. థానోస్ చిటికేయడంతో మన డైమెన్షన్ కి కన్నం పడింది. మల్టీవర్స్ ఉన్నాయంటున్నావా? మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు మాతో వస్తున్నావు. కమాన్, మీరు ఇంకా ఎవరినైనా సహాయం తీసుకోవచ్చు. థోర్ మీకు సహాయం చేయగలడు. అతను ఇక్కడ లేడు. కెప్టెన్ మార్వెల్ ఎక్కడుందో తెలీదు. కానీ నేను ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ మాత్రమే. అది ఒకప్పుడు. నువ్వు స్పేస్ లోకి వెళ్ళి. అసలు నీకేం కావాలి పీటర్? నిజానికి నేను నా గర్ల్ ఫ్రెండ్ తో ట్రిప్ కి వెళ్దాం అనుకున్నాను. అక్కడ నా ఫీలింగ్స్ ని చెప్దాం అనుకున్నాను. ఎంజేనే. స్పైడర్ మ్యాన్ ది. నో, ఆఫ్ కోర్స్ నేను కాదు. ఐ మీన్ నిజానికి అది తెలిసిందిగా. రైట్, నువ్వు రెడీగా లేవు. కానీ ఇది నా రెస్పాన్సిబిలిటీ. లోకాన్ని కాపాడాలంటే సాక్రిఫైస్ చేయాలి. కొన్నిసార్లు చావు తప్పదు. ఓ మై గాడ్, వాళ్ళని డేంజర్ లో పడేసినట్టు నాకు అనిపిస్తుంది. ఈ ప్రపంచానికి మరో ఐరన్ మ్యాన్ కావాలి. దీనికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? స్పైడర్ మ్యాన్ తో పాటు పనిచేస్తాను. స్పైడర్ మ్యాన్ కోసం పనిచేస్తాను. స్పైడర్ మ్యాన్ తో పాటు పనిచేస్తాను. స్పైడర్ మ్యాన్ కోసం కొత్త ప్లాన్.